ప్రేమ చేత మరలా మేము ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకునేదానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ అధ్యయనం ముందు మీరే బోధకుడిగా ఉండండి నాయన. నేటి బైబిల్ స్టడీ ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే అల్ఫాగా ఒమేగాగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బైబిల్ స్టడీ ద్వారా నాయన సంఘము మరింత బలపరుచుకున్నట్లు, మేము మీకు ప్రయోజకులుగా మారినట్లు, మా జీవితంలో మరొక నూతన అధ్యాయం తెరవబడినట్లు, ఒక నూతన ఉద్యమంతో మీ వాక్యం పట్ల మేము ప్రతిస్పందించినట్లు మీరే కనికరించి సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు మీ వాక్యాన్ని గ్రహించే విషయంలో మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని మహాకృప చేత మళ్ళీ 2025 సంవత్సరంలో మనం బైబిల్ స్టడీని ప్రారంభించుకుంటాము. ఈ బైబిల్ స్టడీలో మరి దేవుని గురించి ధ్యానం చేయాలి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు గలతీయులకు రాసిన పత్రికపై ధ్యానం చేస్తే బాగుండు అనే ఆలోచన మరి కలిగింది. కనుక ఇది దేవుడే మనకు అనుగ్రహించినటువంటి సదావకాశము. ఈ పత్రికల నుండి అనేకమైన విషయాలు మనం రానున్న దినాల్లో ధ్యానం చేయబోతున్నాం. కనుక ఈ పత్రిక అధ్యయనము మన జీవితానికి ఎంతో గొప్ప ఉద్యోగాన్ని దీవెనను తీసుకుని రాగలదని విశ్వసిస్తా ఉన్నాం. ఈ రాత్రి గలతీయులకు రాసిన పత్రికను గురించిన ఉపోద్ఘాతాన్ని మనం పరిశీలించబోతూ ఉన్నాం. ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఎపిస్టల్ గలేషియన్స్. ఈ గలతీ పత్రిక యొక్క ఉపోద్ఘాతము లేక పరిచయ భాగాన్ని ఈ రాత్రి మనము చూడబోతూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక మరి బైబిల్ గ్రంథంలో 48వ పుస్తకం లాగా ఉంది. మనకి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో గలతీయులకు రాసిన పత్రిక 48వ పుస్తకం. పోతే న్యూ టెస్టిమెంట్లో అంటే క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఈ 27 పుస్తకాల్లో గలతీయులకు రాసిన పత్రిక 9వ పుస్తకంగా బైబిల్లో మనం చూస్తాం. అంటే బైబిల్ అంతటిలో 48వ పుస్తకంగాను, క్రొత్త నిబంధన గ్రంథంలో 9వ పుస్తకంగాను గలతీయులకు రాసిన పత్రిక ఉంది. ఈ పత్రికలో మొత్తం 6 అధ్యాయాలు అనేవి ఉన్నాయి. వచనాలు 149 వచనాలు ఈ పుస్తకంలో, ఈ పత్రికలో ఉన్నాయి. మరి 6 అధ్యాయాల్లో 4వ అధ్యాయము పెద్ద అధ్యాయంగాను, 6వ అధ్యాయము చిన్న అధ్యాయంగాను ఈ పుస్తకంలో చూడవచ్చు. పోతే గలతీయులకు రాసిన పత్రిక అనే దాంట్లో గలతీ అనేటువంటి పేరు ఎలాగొచ్చింది అనేది మనం చూస్తాం. క్రీస్తుకు పూర్వము 3వ శతాబ్దంలో గాల్ అనేటువంటి ప్రాంతంలో నుండి కొద్దిమంది ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ గాల్ అనేటువంటి ప్రాంతాన్ని నేడు ఫ్రాన్స్గా పిలుస్తున్నారు. ఒకప్పుడు గాల్ అనేటువంటి ప్రాంతము ఈరోజు ఫ్రాన్స్గా పిలువబడతా ఉంది. బైబిల్లో అనేకమైనటువంటి ప్రాంతాలను మనం చూస్తాం. జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ అంటే భౌగోళిక రుజువులు అనేటువంటివి బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. అనేకమైనటువంటి నదులు, అనేకమైనటువంటి ప్రదేశాలు, అనేకమైనటువంటి కొండలు, పర్వతాలు, ఇవన్నీ బైబిల్లో మనకు కనబడతాయి. కారణం ఏంటి అంటే బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బుక్, బట్ ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ బుక్ అండ్ థియాలజికల్ బుక్ అండ్ ఎస్కటాలజికల్ బుక్. బైబిల్ అనేటువంటిది అదేదో మత సంబంధమైనటువంటి గ్రంథం కాదు, అది చరిత్ర కలిగినటువంటి గ్రంథంగా ఉంది అన్నదానికి భౌగోళిక రుజువులు అనేవి అనేకమైనవి
బైబిల్లో రాయబడ్డాయి. కనుక జియోగ్రాఫికల్ ఎవిడెన్స్ భౌగోళిక రుజువు పరంగా మనం ఆలోచన చేసినప్పుడు గాల్ అనేటువంటి ప్రాంతము క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ఉంది. ఆ ప్రాంతం నుంచి మరి కొద్దిమంది ప్రజలు వలస వచ్చారు. ఎక్కడికి వారు వలస వచ్చారు అని అంటే ఆసియా మైనర్, ఒకప్పుడు ఆసియా మైనర్గా పిలువబడేటువంటి ప్రాంతము ఈరోజు మోడర్న్ టర్కీ అంటారు. టర్కీ ప్రదేశాన్ని ఒకప్పుడు ఆసియా మైనర్గా పిలిచేవారు. ఈ ఆసియా మైనర్కు దక్షిణ భాగమున ఒక ప్రాంతానికి గాల్ అనేటువంటి ప్రాంతంలో నుండి ప్రజలు వచ్చి నివసించారు. ఆ ప్రాంతమే గలతీయులుగా పిలువబడినటువంటి ప్రాంతం. గలేషియన్స్ అంటే గలతీ అనేటువంటి పదమును మరి గలాటస్ అనేటువంటి పదంలో నుంచి తీసుకున్నారు. గలాటస్ అనేటువంటి పదంలో నుంచి గలతియా అనేటువంటి పదాన్ని తీసుకున్నారు. మరి ఈ గలతియా ప్రాంతంలో ఒక సంఘం కాదు కానీ అనేకమైనటువంటి సంఘాలు అనేవి ఉన్నాయి. కొన్నిసార్లు బైబిల్లో మనం కొన్ని పత్రికలను గురించి ఆలోచన చేసినప్పుడు రోమాలో ఉన్న సంఘము అంటారు. అంటే అక్కడ ఏకవచనంలో సంఘం పిలువబడింది. కానీ గలతీ ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ సంఘాలు అనేవి ఉన్నాయి. చూడండి ఒకసారి మొదటి అధ్యాయము, గలతీ పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం చదువుదాం. గలతీయలో ఉన్న సంఘములకు అనే పదం మనం చూస్తాం. అంటే దేర్ ఆర్ నంబర్ ఆఫ్ చర్చెస్ ఇన్ గలేషియా. అంటే గలతీలో అనేకమైనటువంటి సంఘాలు అనేవి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం కూడా చదువుకుందాం. గలతీ సంఘములకు అనే పదం మనం చూస్తా ఉన్నాం. సంఘములు అంటే ప్లూరల్, బహువచనంలో ఈ పదము రాయబడి ఉంది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే గలతీ అనేటువంటి ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ సంఘాలు అనేవి ఉన్నాయి అని అర్థం. మరి ఈ పత్రిక ఎవరు రాశారు అనగానే మనం ఏం చెప్తాము? అపోస్తలుడైన పౌలు రాశాడు. పౌలు ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 13 పత్రికలు అనేవి రాయబడ్డాయి. హెబ్రీ పత్రిక కూడా పౌలు రాశాడు అంటారు కానీ అది సినోనిమ్స్, అంటే ఎవరు రాశారు అనేటువంటిది తెలియదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో 13 పత్రికలు అనేవి రాయబడ్డాయి. ఆ 13 పత్రికల్లో ఈ గలతీ పత్రిక కూడా ఒకటి. మరి పౌలు ఈ పత్రిక రాశాడు అన్నదానికి వచనాధారాలు ఏమైనా ఉన్నాయా? కొన్నిసార్లు బైబిల్లో రూతు గ్రంథం అని అంటాం. రూతు గ్రంథం అనగానే మరి ఆ గ్రంథాన్ని రూతు రాసిందా అంటే రూతు రాయలేదు. ఎస్తేరు గ్రంథం అంటాం. ఎస్తేరు గ్రంథం అనగానే ఆ గ్రంథాన్ని ఎస్తేరు రాసిందా అంటే ఎస్తేరును రాయలేదు. అలాగే మరి గలతీ పత్రికను పౌలే రాశాడు అన్నదానికి వచ్చిన రుజువులు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచిస్తే చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును అంటూ ఇంకా కొద్దిమందిని కూడా మెన్షన్ చేస్తా ఉన్నాడు. పౌలను నేనును అంటే పౌలే ఈ పత్రిక రాశాడు అన్నదానికి ఈ వచనం ఒక ఆధారం. అలాగే 5వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. పౌలను నేను మీతో చెప్పుచున్నాను. కనుక పౌలే ఈ పత్రిక
రాశాడు అన్నదానికి చక్కటి ఆధారాలు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు. ఇక పౌలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మరి పౌలు కిల్కియా అనే ప్రాంతంలో తార్సు ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. కిల్కియా పట్టణంలో తార్సు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు పౌలు. మరి గలతీయ అనేటువంటి ఈ ప్రదేశం ఎక్కడుంది అంటే కిల్కియాకు దగ్గరలో ఉండేది. కిల్కియా పట్టణానికి గలతీ ప్రదేశం కూడా చాలా దగ్గరగా ఉండేది పిల్లలు. మనం భౌగోళికంగా ఆ మ్యాప్స్ మనం చూసినప్పుడు దీని గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. సరే, పౌలు కిల్కియా పట్టణంలో తార్సు అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు. చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నేను కిల్కియాలోని తార్సులో పుట్టిన యూదుడను. కిల్కియాలోని తార్సున పుట్టిన యూదుడను. సో హీ వాజ్ ఏ జెవిష్ మ్యాన్. అంటే పౌలు ఒక యూదుడుగా ఉన్నాడు. బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. కిల్కియా ప్రాంతంలో తార్సులో పౌలు జన్మించాడు. ఆ రోజుల్లో మరి పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి రబ్బీస్ అంటే బోధకులు కొద్దిమంది ఉండేవాడు. ఆ బోధకుల్లో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు ఎవరు అంటే గమలీయేలు. ఈ గమలీయేలు దగ్గర పౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. యేసు ప్రభువును నమ్ముకోక ముందు గమలీయేలు దగ్గర పౌలు ధర్మశాస్త్రాన్ని చాలా చక్కగా నేర్చుకున్నటువంటి నిష్ఠాగరిష్ఠుడు వీరారు. చూడండి, అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. అక్కడ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు గమలీయేలు గురించి కూడా పౌలు మెన్షన్ చేయడం అనేది మనం చూస్తాం. పరిస్థితులు అనబడేటువంటి వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సెక్ట్ అంటే వర్గానికి సంబంధించినటువంటి వారు పిల్లలు. అంటే పౌలు యొక్క తండ్రి పరిసయ్యుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పౌలు ఎలా ఉండేవాడు అంటే యేసు ప్రభువును నమ్ముకోక ముందు ధర్మశాస్త్రం విషయంలో చాలా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అయ్యేవాడు. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ స్క్రిప్చర్స్ లేఖనాలలో మంచి పాండిత్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కొన్నిసార్లు మనం పౌలుని గురించి ఆలోచన చేసినప్పుడు హీ వాజ్ కాల్డ్ యాజ్ ఏ టెంట్ మేకర్. ఒక డేరా కుట్టేటువంటి వ్యక్తిగా పౌలు అపోస్తల కార్యంలో పిలువబడతాడు. కానీ పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మనం గమనించినప్పుడు హీ వాజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. చాలా గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తి పౌలు. తర్వాత ధర్మశాస్త్రం విషయంలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు ప్రియారు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి అంటే అర్థం ఏంటి? ఎక్కువ ఆసక్తి అంటే ఆసక్తిలో చాలా ఎక్కువ కలిగి ఉన్నటువంటి వాడు. అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి
మీరు వింటిరి. తన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్తా ఉన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు మరి పితరులు అంటే యూదులు, పితరుల పారంపర్యాచారంలో ఎందు విశేష ఆసక్తి కలిగినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు పిల్లలు. అలాగనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదువుతున్నాం. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయమై సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనిందుడనై పుట్టింది. ఈ మాటలు సామాన్యమైనటువంటి మాటలు కాదు పిల్లలు. ధర్మశాస్త్రం విషయంలో ఎలా ఉన్నాడట? అనిందుడిగా ఉన్నాడట, అంటే నిందారహితుడిగా ఉన్నాడు. అంత స్ట్రిక్ట్గా పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు పిల్లలు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు. ఆ దినాల్లో యూదా మతంలో మరి దేవుని కొరకు బలంగా నిలబడినటువంటి వారిలో ఒక వ్యక్తిగా పౌలును మనము చూడగలుగుతాం. అంటే యూదా మతం అంటే జూడాయిజం మీద సౌలు చాలా గొప్ప ఆసక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంతవరకు ఉంటే బాగుండేది. కానీ ఏం చేసేవాడు అంటే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచినటువంటి వారిని విశేషంగా హింసించేవాడుగా మారాడు. ఆ ప్రక్రియలో జీవిస్తూ యెరూషలేము నుండి దమస్కుకు బయలుదేరాడు. దమస్కుకు బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు సౌలును దర్శించాడు. సౌలుతో మాట్లాడాడు. అప్పుడు సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారి గొప్ప మిషనరీ పరిచర్యను చేశాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. చాలు. దేవుడు పౌలుని గురించి చెప్పినటువంటి మాటలు పిల్లలు. ఆ విధంగా ఈ 9వ అధ్యాయం అంటే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు దేవుని చేత దర్శించబడి పౌలుగా మార్చబడ్డాడు. మనం ఎప్పుడు ఈ బైబిల్ స్టడీలో ఒక పత్రికను ధ్యానం చేసేటువంటి సమయంలో ఆ ఉపోద్ఘాతంలో ఒక 6 ప్రశ్నలు అనేటువంటివి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటవి గుర్తుందా? ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ రాశారు, ఎలా రాశారు, ఎవరికి రాశారు, ఎందుకు రాశారు? ఈ పదాలు చాలా ప్రాముఖ్యమైన ఉపోద్ఘాతంలో. ఈ పత్రిక ఎవరు రాశారు అంటే అపోస్తలుడైన పౌలు రాశారు. మరి ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది? ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అనేదానికి మరి గమనించినప్పుడు అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఒక సమావేశం అనేటువంటిది మనకు కనబడుతుంది. దాన్ని ఏమంటారు అంటే కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అని అంటారు. అంటే యెరూషలేములో మరి యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించినటువంటి శిష్య బృందము ఒక ఆలోచన సభను ఏర్పాటు చేశారు. ఆ ఆలోచన సభకు పౌలు హాజరయ్యాడు. ప్రియులారా, పౌలు హాజరైన తర్వాత కొంతకాలానికి ఈ పత్రిక అనేటువంటిది రాయబడింది. ఆ పత్రిక రాసేటువంటి సమయంలో పౌలు కొరంది అనేటువంటి ప్రాంతంలో ఉండి ఈ పత్రికను రాశాడు. ఆ రాసేటువంటి సమయంలో సంవత్సరం ఏమై ఉండొచ్చు అంటే క్రీస్తు శకం 49 అనే దానికి ఎక్కువ ఆధారాలు ఉన్నాయి. ఎందుకు అంటే క్రీస్తు శకం 49వ సంవత్సరంలో యెరూషలేములో ఈ కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం అంటే అపోస్తలుల యొక్క ఆలోచన సమావేశం అనేది
ఏర్పాటు చేయబడింది పిల్లలు. ఒకసారి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుదాం. పౌలును బర్నబాయు తమలో మరి కొందరును ఎక్కడట యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని. అంటే యెరూషలేములో అపోస్తలులు పెద్దలు అనబడేటువంటి వాళ్ళు ఉండి ఒక ఆలోచన సమావేశాన్ని కలిగి ఉన్నారు, సభను ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి సంఘానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా చుట్టుపక్కల ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అపోస్తలుల పాదముల యొక్క ఆ సమస్యను పెట్టి పరిష్కరించుకునేవాడు. ఆ క్రమము మరి ప్రారంభ సంఘంలో ఉండేది పిల్లలు. మరి ఈ సమావేశం ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం ఏది అంటే క్రీస్తు శకం 49వ సంవత్సరంలో ఈ సమావేశం అనేది యెరూషలేములో ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశం తరువాత మరి పౌలు ఈ పత్రికను రాసినట్టు ఎక్కువ ఆధారాలు అనేది ఉన్నాయి పిల్లలు. కనుక సుమారు క్రీస్తు శకం 49లో ఈ గలతీయులకు పత్రిక అనేటువంటిది పౌలు రాశాడు. అయితే ఎక్కడి నుండి ఈ పత్రిక రాశాడు అని మనం ఆలోచన చేస్తే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ ప్రాంతానికి లేక గలతీ సంఘానికి 2 మార్లు రావడం అనేది జరిగింది. 2 times he visited the Galatian church. గలతీ సంఘాన్ని పౌలు 2 సార్లు దర్శించాడు పిల్లలు. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను. చాలు. ఆ వచన ఆధారాన్ని బట్టి పౌలు 2 సార్లు ఈ సంఘాన్ని సందర్శించాడు పిల్లలు. పౌలు ఎన్ని సువార్త దండయాత్రలు చేశాడు? 3 మిషనరీ జర్నీస్ అనేటువంటివి పౌలు చేయడం జరిగింది. మొదటిసారి మిషనరీ జర్నీలో లేక దండయాత్రలో ఒకసారి గలతీ గలతీ సంఘాన్ని దర్శించాడు. రెండవసారి సువార్త దండయాత్రలో గలతీ సంఘాన్ని దర్శించాడు. ఆ రెండవసారి దర్శించిన తర్వాత పౌలు ఏం చేశాడు అంటే కొరింథీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే అక్కడ నుండి గలతీ సంఘానికి పత్రికను రాశాడు ప్రియులారా. కాబట్టి పత్రిక ఎక్కడి నుండి రాయబడింది అంటే కొరింథీ ప్రాంతం నుండి ఈ పత్రిక పౌలు గలతీలకు రాశాడు. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎక్కడ నుండి రాశారు అనేది మనం చదువుకున్నాం. అది ఎలా రాశారు, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. హౌ హీ కుడ్ రైట్ ద ఎపిస్టల్ టు ద చర్చ్. సంఘానికి పత్రికను పౌలు ఎలా రాయగలిగాడు, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ప్రియులారా. కొద్దిమంది ఏమంటారు, బైబిల్ గురించి మనం ఎవరితోనైనా చెప్తున్నప్పుడు ఏముందిలేండి, బైబిల్ మనుషులు రాసిందే కదా అని చెప్తా ఉంటారు ప్రియులారా. వాస్తవానికి బైబిల్ రాసింది మనుషులే అయినప్పటికీ ఆ మనుషుల చేత దేవుడు బైబిల్ను రాయించాడు. ఎలా ఈ పత్రిక రాయబడింది అంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, దీన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్య ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు పిల్లలు.
ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే ఊహాతీతముగా, అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరు ఊహించినట్టు, ఎవరికి ఆలోచన వచ్చినట్టు వారు పత్రికలు రాయలేదు, గ్రంథాలను బైబిల్లో రాయలేదు ప్రియులారా. మరి ఎలా రాశారు అంటే, ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కొన్ని అప్రమాణిక గ్రంథాలు అనేవి కూడా బైబిల్లో ఉన్నాయి, బైబిల్కు బయట ఉన్నాయి ప్రియులారా. ఒకప్పుడు బైబిల్లో ఉండి తర్వాత వాటిని తొలగించారు. ఉదాహరణకి మనం రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివినట్లయితే ఆ బైబిల్లో అపోక్రిఫా బుక్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఈ అపోక్రిఫా బుక్స్ 66 గ్రంథాలతో చేర్చబడలేదు. ఇంకా తోమా రాసిన పత్రిక కూడా ఉంది ప్రియులారా. తోమా రాసిన సువార్త, తోమా సువార్త అని పిలుస్తారు. అలాంటివి బైబిల్లో చేర్చబడలేదు. బైబిల్లో చేర్చబడినటువంటి ఈ 66 పుస్తకాలన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలు కనుక ఈ గలతీలకు రాసిన పత్రిక, లేక ఈ పత్రిక పౌలు ఏ విధంగా రాయగలిగాడు అంటే, హీ వాస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ రైటింగ్ దిస్ ఎపిస్టల్ టు ద చర్చ్ గలేషియన్స్. గలతీ సంఘానికి ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడి రాయడం అనేది జరిగింది. అయితే ఈ పత్రిక ఎందుకు రాశాడు, అది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రతిదానికి ఒక రీజన్ అనేటువంటిది చాలా అవసరం కదా. ఈ పత్రిక ఎందుకు రాశాడు అంటే, మరి దేవుని చిత్తానుసారముగా ప్రజలు జీవించాలి అన్న ప్రముఖ ఉద్దేశంతో ఈ పత్రిక రాయబడింది. ఇలా ఒక చిన్న నకలు మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్నాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఇక్కడ ఆగుదాము, ప్రతి లేఖనము అంటే ఎవ్రీ స్క్రిప్చర్, ప్రతి లేఖనము దేనికి రాయబడింది? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కనుక ఏ పత్రిక తీసుకున్నా ఆ పత్రికలో ఈ సారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మూలం. దాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. వై ఇట్ వాస్ రిటన్, ఎందుకు ఇది రాయబడింది అంటే దానికి జవాబుగా దాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఎవరికి ఈ పత్రిక రాయబడింది? ఎవరికి ఈ పత్రిక రాయబడింది అంటే, మనం ఇందాక మొదటి అధ్యాయం మొదటి వచనంలో గలతీలో ఉన్న సంఘములకు అనే పదం మనం చదివాం ఇందాక 2వ వచనంలో. అంటే కేవలం గలతీ పట్టణంలో ఉన్న సంఘాలకు మాత్రమే ఈ పత్రిక రాయబడిందా, లేకపోతే ఈజ్ ఇట్ యూనివర్సల్, లేదా ఇది విశ్వవ్యాప్తానికి సంబంధించిందా అని మనం ఆలోచన చేస్తే, ఈ పత్రిక ఎవరికి రాయబడింది అంటే, ఈ పత్రికను మనం చదివినప్పుడు 3 గుంపుల వాళ్ళు దీంట్లో మనకు కనబడతారు. ఎవరు ఆ గుంపులు అంటే, మొదటి గుంపు యూదులు ప్రియులారా. మొదటి గుంపు యూదులు. 2వ గుంపు సార్వత్రిక సంఘం. 3వ గుంపు అన్యజనులు. ఈ 3 గుంపుల వారు పత్రికలు మనము చూస్తాం. అంటే అప్పుడున్నటువంటి యూదులు ఇప్పుడు ఉన్నారు, అప్పుడున్నటువంటి సంఘము ఇప్పుడు ఉంది, అప్పుడున్నటువంటి అన్యజనులు ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే ఈ పత్రిక కేవలం ఆనాటి సంఘాలకు మాత్రమే కాక నేటి సంఘానికి, సమాజానికి, యూదులకు కూడా వర్తించేటువంటి విధంగా యూనివర్సల్గా, అంటే విశ్వవ్యాప్తమైనటువంటి విధానంలో ఈ పత్రిక రాయబడింది. నాట్ ఓన్లీ ఫర్ ద చర్చ్
దట్ వాస్ ఇన్ ద సిటీ ఆఫ్ గలేషియన్స్. ఏదో గలతీలో ఉన్న సంఘానికి మాత్రమే అనేది కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులకును అన్యజనులకును సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాయబడింది. అయితే వాట్ ఈస్ ఇన్ దిస్ ఎపిస్టల్? అసలు ఈ పత్రికలో ఏమున్నాయి, ఈ పత్రికలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే జస్ట్ కొన్ని అవుట్లైన్స్ చెప్పి మనం ఈ పాఠాన్ని ముగిద్దాం ప్రియులారా. ఈ పత్రికలో ఏ విశేషాలు ఉన్నాయి అని మనం గమనించినట్లయితే నేను కొన్ని వాటిని జ్ఞాపకం చేసి ఈ పాఠాన్ని ముగిస్తాను. ఈ పత్రికలో ఏమున్నాయి అని అంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగమును గురించి పత్రికలో మనము చూడవచ్చు. తరువాత సువార్తను చెరిపే గుంపు వారు ఈ పత్రికలో మనకు కనబడతారు. అంటే సంఘానికి ఎంత అవసరమో ఈ పత్రిక అనేది, ఈ అవుట్లైన్స్ మనం విన్నట్లయితే గమనించినట్లయితే మనం ఆసక్తిగా బైబిల్ స్టడీలో దేవుని వాక్యాన్ని వినేదానికి అవకాశం ఉంటుంది పిల్లలు. కొన్నిసార్లు మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ ఇందులో ఇలాంటి విషయాలు ఉన్నాయా అన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి వివరణాత్మకంగా ఎప్పుడైతే వీటిని గురించి మనం అవుట్లైన్స్గా తెలుసుకుంటామో, దెన్ ఓన్లీ వీ కెన్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు స్టడీ ద ఎపిస్టల్. అప్పుడే మనం ఈ పత్రికను చదివేదానికి మరింత ఆసక్తిగా మారుతాం పిల్లలు. కనుక యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగం గురించి పత్రికలో చెప్పబడింది. తర్వాత సువార్తను చెరిపే వారిని గురించి పత్రికలో చెప్పబడింది. ఇందులో భిన్నమైన సువార్తను గురించి రాయబడింది. తర్వాత పౌలు గత జీవితం జ్ఞాపకం చేయబడింది. తర్వాత పౌలు యొక్క పిలుపు, పరిచర్య ఈ పత్రికలో స్పష్టంగా మనకు కనబడతాయి. సామర్థ్యం కలుగు చేసేటువంటి దేవుడు ఈ పత్రికలో మనం చూస్తాం. తర్వాత ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర ప్రభావము ఎలాంటిదో అనేది ఈ పత్రికలో మనం చూస్తాం. తర్వాత విశ్వాసం వలన నీతి, ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మరి మార్టిన్ లూథర్ రీఫార్మేషన్ తీసుకొచ్చినప్పుడు ఆయన రోమ పత్రికలో నుండి, హబక్కు గ్రంథంలో నుండి విశ్వాసం వలన నీతిమంతులుగా మారుదురు అన్న సిద్ధాంతాన్ని బయటికి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన ఒక లేఅవుట్, ఆ నమూనా ఈ పత్రికలో మనము చూస్తాం. తర్వాత ఇంకా ఈ పత్రికలు ఏం కనిపిస్తాయి అంటే, సిలువ వేయబడినటువంటి పౌలు కనిపిస్తాడు. చాలా వరకు మనం యేసుక్రీస్తు సిలువను గురించి ధ్యానం చేస్తాం. క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి పౌలును కూడా ఈ పత్రికలో మనం చూస్తాం ప్రియులారా. అంతేకాక ఈ గలతీ పత్రికలో తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆత్మరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ గలతీ పత్రికల్లో మనకు కనిపిస్తారు ప్రియులారా. ఇంకా ఈ పత్రికలో ఏం కనిపిస్తాయి అంటే, అన్యజనుల ఆశీర్వాదం అనేటువంటిది కనిపిస్తుంది. అన్యజనులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అన్న ఒక గొప్ప విశేషణ ఈ పత్రికలో మనం చూస్తాం. తర్వాత అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన ఈ పత్రికలో మనకు కనబడుతుంది పిల్లలు. తర్వాత ద పవర్ ఆఫ్ లా, ద పవర్ ఆఫ్ సిన్, అంటే ధర్మశాస్త్రం యొక్క ప్రభావము, పాపం యొక్క ప్రభావం ఎలాంటివో అనేది ఈ పత్రికలో మనము చూస్తాం పిల్లలు. తర్వాత హౌ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా ఎలా మారాలి అన్న విషయము ఈ పత్రికలో మనకు స్పష్టంగా కనబడుతుంది. తర్వాత ఒక మంచి హాట్ టాపిక్ ఈ పత్రికలో ఏంటి అంటే దత్తపుత్రత్వం. దత్తపుత్రత్వం అనేటువంటిది కూడా ఈ పత్రికలో మనము చూడవచ్చు. తర్వాత విశ్వాస జీవితంలో అన్యాచారాలు అనేవి కూడా ఈ పత్రికలో మనకు కనబడతాయి. రూపకలంకారంగా కనిపించే ఇద్దరు స్త్రీలు, ఈ పత్రికలో ఇద్దరు స్త్రీలు మనకు కనబడతారు. వారు రూపకలంకారంలో ఉంటారు పిల్లలు. అంతేకాకుండా ఈ పత్రికలో యెరూషలేము తల్లి అనేటువంటిది మనం చూస్తాం. నేడు కొన్ని ప్రాంతాల్లో యెరూషలేము తల్లి అనేటువంటి ఒక భిన్నమైన బోధ బహుగా విస్తరించి అనేక మంది ఆ బోధలో ఇరుక్కుపోయి ఉన్నారు.
కనుక యెరూషలేము తల్లి అనేటువంటి భిన్నమైన బోధన గురించి ఈ పత్రికలో మనం చూస్తాం పిల్లలు. తర్వాత ఇంకా ఈ పత్రికలో మనకి ఏం కనబడుతుంది అంటే శరీరాత్మల మధ్య నిరంతర పోరాటం ఈ పత్రికలో మనం చూస్తాం. తర్వాత 15 రకాల పాపములు, 9 రకాల ఆత్మఫలము ఈ పత్రికల్లో మనకు పరిచయం చేయబడతాయి. ఇంకా మనకి ఈ పత్రికలో కనిపించేది ఏంటి అంటే తప్పిపోయిన సహోదరుని పట్ల తప్పిపోని సహోదరుని ప్రేమ, ఇది కూడా మనకు కనిపిస్తుంది. తప్పిపోయిన సహోదరుని పట్ల తప్పిపోని సహోదర ప్రేమ అనే భాగం కూడా ఈ పత్రికలో మనము చూస్తాం పిల్లలు. తర్వాత వాక్యోపదేశకుల పట్ల శ్రద్ధాశక్తి, వాక్యాన్ని ఉపదేశించేటువంటి వారి పట్ల సంఘం ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి అన్న విషయం కూడా ఈ పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇంకా మరి సున్నతిని గురించిన బోధన విధానం ఈ పత్రికలో తరచుగా మనకు కనబడుతుంది. సున్నతిని గురించిన విషయాలు ఈ పత్రికలో మనం చూస్తాం. ఇంకా సంఘం పట్ల, సమాజం పట్ల విశ్వాసి పాత్ర ఎలా ఉండాలి అనేది కూడా ఈ పత్రికలో రాయబడినటువంటి విశేషాలు క్రీడ. సంఘం పట్ల, సమాజం పట్ల ఒక విశ్వాసి ఏ విధంగా జీవించాలి, లేక ద రోల్ ఆఫ్ ఎ బిలీవర్ టువర్డ్స్ ద లోకల్ చర్చ్ అండ్ సొసైటీ. సంఘం పట్ల, సమాజం పట్ల ఒక విశ్వాసి ఎలాగా జీవించాలనే విషయాలు కూడా ఈ పత్రికలో మనకు చెప్పబడ్డాయి. ఇంకా అనేకమైనటువంటి విషయాలతో ఈ పత్రిక మన ఎదుట ఉంది పిల్లరా. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ పత్రికను మనం వర్స్ బై వర్స్, అంటే వచనం వెంబడి వచనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని మాటలను బట్టి ఇలాంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఈ బైబిల్ స్టడీలో పత్రికలో మనము నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కనికరమైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. గలతీ పత్రిక ఉపోద్ఘాతాన్ని ప్రభావ మేము జ్ఞాపకం చేస్తున్నాం. అయినా ఈ యొక్క సందేశంలో మీ మాటలకు ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయండి. ఈ బైబిల్ స్టడీని ప్రారంభించిన వాడు, దీన్ని కొనసాగించి ముగించేటువంటి వాడు కూడా మీరే. కనుక మా ఎదుట అనేక పాఠాలు ఈ పత్రికలో నుండి మీరు మాకు బోధించబోతున్నారు. కనుక మేము జాగ్రత్తగా వాటిని విని ఏ విషయాన్ని మా జీవితానికి జోడించుకోవాలో, అన్వయించుకోవాలో, ఏ విషయంలో మేము ఎటువంటి పరివర్తన కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి. ఈ పత్రిక ద్వారా మా జీవితాలు మరింతగా ఆత్మలో బలపరచబడి, మెరుగు చేయబడి, మీ నామమునకు మహిమకరముగా జీవించుటకు కృప దయచేయండి. ఆయన స్థానిక సంఘము, సార్వత్రిక సంఘము, లోకము, భిన్నమైన బోధులు, ఆయన అపవాదాన్ని కూర్చున్న అవగాహన, త్రిత్వమును కూర్చున్నటువంటి గ్రహింపు, ఇవన్నీ కూడా మీ వాక్యంలో నుండి మేము పొందుకొని మేము మహిమపరిచేవారుగా ఉండటకు సహాయం చేయండి. వచ్చే పాఠానికి తగు రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.